శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులకు 2024 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన ఆంగ్ల సంవత్సరం సోమవారంతో ప్రారంభమైంది. శివునికి ఒక్కడికే సదాశివుడు అనే పేరుంది. సదా అంటే ఎల్లప్పుడూ, శివ అంటే మంగళకరుడు అని. కాబట్టి మనమంతా కూడాను సదా మంగళకరమైనటువంటి ప్రభావాలతో జీవితాన్ని సాగించడానికి పరమేశ్వరుడు ఈ నూతన ఆంగ్ల సంవత్సరం సోమవారం నుంచి ప్రారంభమవటం మనం చేసుకున్న అదృష్టంగా భావిద్దాం. ఈ రోజున ప్రతి గృహంలో కూడాను అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకం ఆచరిద్దాం. లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం మారేడు దళాలతో పరమేశ్వరుణ్ణి అర్చిద్దాం. అంతేకాదు, అమృత తుల్యవంతమైనటువంటి ఆ అభిషేక తీర్థాన్ని మీ గృహంలోని ప్రతి గదిలో కూడాను సింహద్వారాలపైన అలా 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 చల్లుదాం. అలా గనక చేసినట్లయితే మీ ఇంట లక్ష్మీదేవి కలకాలం కూడాను నిలిచి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఈ రోజున చంద్రతత్వంలో విరాజిల్లేటువంటి మహోన్నతమైనటువంటి చంద్రశేఖరుని యొక్క అష్టోత్తర శతనామావళితో పాటు చంద్రశేఖరాష్టకం ఎవరైతే ఇంటిలో పఠిస్తారో వారికి చక్కటి మానసిక ప్రశాంతత అనేది పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా 2024 అనేటువంటిది చాలా అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వాలి అంటే ప్రతి ఒక్కరికి సూర్య ఆరాధన అనేటువంటిది యజమాని తప్పనిసరిగా పాటించాలి. ప్రతినిత్యం కూడాను ఇంటి యజమాని పవిత్రవంతమైనటువంటి స్నానాదులు పూర్తయిన పిదప సూర్యునికి ఎదురుగా తూర్పుగా నుంచుని ఓం సవిత్రే నమః అంటూ అర్ఘ్యప్రదానం 3 సార్లు గనక ఇచ్చినట్లయితే, ఆదిత్య హృదయ పారాయణ చేసినట్లయితే సర్వ విధములైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానంతో ఆ ఇంటిల్లిపాది కూడాను చక్కగా జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి ఈ నూతన ఆంగ్ల సంవత్సరం అందరికీ ఆనందాన్ని, సిరి సంపదల్ని, ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి సర్వేశ్వరునికి సంబంధించినటువంటి మహామృత్యుంజయ జపం, విభూతి ధారణ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాల్సిందే. విభూతి సమస్త ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తుంది, ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల్ని తొలగిస్తుంది. కాబట్టి ఇంటిల్లిపాది విభూతి ధారణ చేసి పరమేశ్వరుని యొక్క శివనామాన్ని చక్కగా ధ్యానిస్తూ సదాశివ 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 అని చెప్పేసి కనుక ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి సర్వమంగళకారుడైనటువంటి పరమేశ్వరుడు సర్వమంగళితో కూడి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలని ప్రసాదిస్తాడు ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ దినము నాడు. ఇంతటి మహోన్నతమైనటువంటి ప్రభావాన్ని మనమంతా కూడాను గమనిస్తూ గృహబల రీత్యా పాటించవలసినటువంటి ముఖ్య సూత్రాలలో మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేయండి. మారేడు చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన ఆచరించండి. ఈ సుదినాన ఎవరైతే ఈ విధి విధానాన్ని ఈ రోజున పాటిస్తారో వారికి అష్టలక్ష్మీ వైభవం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. ఐశ్వర్యాయ నమః అంటూ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ మారేడు చెట్టు చుట్టూతా 3 ప్రదక్షిణాలు ఆచరించండి. ఇలా గనక చేసినట్లయితే సర్వవిధ సంపత్తులతో మీరు తొలతూగడానికి ఆస్కారం ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.